గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ప్రజెంట్ అయితే ఫీ టు బి పేడ్ 800 ఎవరికైతే చూపిస్తుందో అలాట్మెంట్ ఆర్డర్లో కోర్స్ ఫీజుతో మనకు సంబంధం లేదు. ఫీ టు బి పేడ్ 800 ఎంతమందికి చూపిస్తుందో వాళ్ళందరూ 800 పే చేయండి. అండ్ ఇంకోటి, కొంతమందికి కోర్స్ ఫీజు మొత్తం చూపిస్తుంది కట్టమని. మీ దగ్గర ఇన్కమ్ ఉంటే మెయిల్ పెడితే ఆ ఇన్కమ్ని అప్డేట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీరు లాగిన్ అయ్యి చూసుకుంటే ఫీ టు బి పేడ్ 800 చూపిస్తుంది. సో ఎక్కువ ఏం చూపించేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీ టు బి పేడ్ 800 ఉంటే, ఒక్క నిమిషం, ఫీ టు బి పేడ్ 800 ఉందనుకోండి, అది కడితే సరిపోతుంది. కట్టిన తర్వాత వెళ్ళి జాయిన్ కావాలి. ఇక కొన్ని ఎంకమ్ ఎంఎస్సి కొన్ని కోర్సెస్, సైన్స్ కోర్సెస్కి కానీ ఆర్ట్స్ కామర్స్ కోర్సెస్కి కానీ మనకి 30,000 ఫీజు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రియంబర్స్మెంట్ 20,000 25,000 గవర్నమెంట్ నుంచి వస్తుంది. కాబట్టి 5,000 10,000 ముందు డిపాజిట్ చేయమంటారు. కొందరేమో ముందే డిపాజిట్ చేయమంటారు, కొందరేమో ఫస్ట్ ఇయర్ అయిపోయాక డిపాజిట్ చేయమంటారు. సో అది తెలుసుకోనికి మీరు కంపల్సరీ సెప్టెంబర్ 13 లోపు కాలేజ్కి వెళ్ళాల్సిందే, క్యాంపస్కి వెళ్ళాల్సిందే. సో మీరు ఫస్ట్ ఇయర్ డిపాజిట్ చేయాలంటే 5,000 10,000 అడ్జస్ట్మెంట్ చేసుకొని సెప్టెంబర్ 13 వరకు డిపాజిట్ చేసి మీరు ఆ 800 పే చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది. అవన్నీ ఇచ్చి టీసీ ఇచ్చి రిమైనింగ్ ఆల్ జిరాక్సెస్ 10th ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్ అన్ని జిరాక్సెస్ ఇచ్చి జాయిన్ కావాలి. టీసీ ఒకటి ఒరిజినల్ కంపల్సరీ. సో సెప్టెంబర్ 13 లోపు మీ దగ్గర సెప్టెంబర్ 13 లోపు ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే ఆ లేని డాక్యుమెంట్ని తర్వాత ఇవ్వచ్చు, మనం తర్వాత ఇచ్చుకోవచ్చు. సో ఉన్న డాక్యుమెంట్తో అయితే పోయి జాయిన్ కండి సెప్టెంబర్ 13 వరకు. అండ్ 800 కట్టి సెకండ్ పేజ్ పెట్టుకుంటా అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్ పేజ్ పెట్టుకుంటా అంటే 800 కట్టి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు పెట్టుకోండి. ఈ 800 కట్టడం వల్ల మీ సీట్ హోల్డ్ ఉంటుంది. సెకండ్ పేజ్లో వేరే సీట్ వచ్చింది అనుకోండి, ఈ ఫస్ట్ సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయింది. సెకండ్ పేజ్లో వేరే సీట్ రాకపోతే ఈ ఫస్ట్ సీట్ అట్టే ఉంటుంది. క్లారిటీ క్లియర్ అయిపోయింది కదా. సెకండ్ పేజ్ అలాట్ అయింది అంటే ఫస్ట్ సీట్ ఉండదు, ఇక ఛాన్స్ ఏమి ఉండదు. ఇది అది సెలెక్ట్ చేసుకోవడం, అందులోకి వెళ్ళిపోవాలి. సెకండ్ పేజ్ అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయింది. సో 800 కట్టడం వల్ల మీ సీట్ హోల్డ్ ఉంటుంది. తర్వాత సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ పెట్టుకొని అలా వేరే సీట్ అలాట్ అయితే అటు వెళ్ళిపోండి. లేదంటే అలా సీట్ అలాట్ కాకపోతే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చి జాయిన్ కండి. సో ఇంకా చాలామంది డౌట్స్ ఏమడుగుతున్నారు అంటే, హాస్టల్ అడ్మిషన్స్కి సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సెపరేట్ వెబ్సైట్ హాస్టల్ అడ్మిషన్స్ ఉంటుంది. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఉంటుంది. కేయూ వాళ్ళకి కానీ టీయూ వాళ్ళకి కానీ ఆఫ్లైన్లో మీరు కాలేజ్కి వెళ్తే మీకు ఫామ్స్ ఇస్తారు, అది ఫిల్ చేసి ఆ అమౌంట్ పేమెంట్ చేసి సంథింగ్ హాస్టల్ అడ్మిషన్ చేసుకుని ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో హాస్టల్ అడ్మిషన్స్ గురించి మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు టీచర్స్, మీ సార్ వాళ్ళే మీకు వాట్సాప్లో అప్డేట్ చేస్తారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ గురించి హాస్టల్ అడ్మిషన్స్ నేను చెప్తాను. అండ్ అది ఆన్లైన్లోనే అప్లై చేసుకుని ఉంటుంది. ఆన్లైన్లోనే మనం అన్నీ చేసుకోవాలి. అండ్ సెప్టెంబర్ 13 లోపు కంపల్సరీ వెళ్ళాలంటే 800 కడితే నీ సీట్ హోల్డ్ ఉంటుంది, ఎటు పోదు. ఒకవేళ ఇప్పుడు మిస్ అయినాం అనుకో సెప్టెంబర్ 13 వరకు 800 కట్టి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలంటే సెప్టెంబర్ 13కి లోపు వెళ్ళకపోతే 800 కట్టినావు కాబట్టి సీట్ హోల్డ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయి సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిపోయినాక సెకండ్ పేజ్ వాళ్ళు జాయిన్ అయ్యే టైంకి మనం వెళ్ళొచ్చు. సెకండ్ పేజ్ వాళ్ళు జాయిన్ అయ్యే టైంకి మనం పోయి జాయిన్ కావచ్చు. ఓకేనా. సో అప్పుడు జాయిన్ కావాలి. నీ సీట్ ఎటు పోదు. ఓకే, నువ్వు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా నీ 800 కట్టినా కాబట్టి నీ సీట్ హోల్డ్ ఉంటుంది, నీ సీట్ నీకే ఉంటుంది. 800 కట్టడం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఈ 800 పే చేయడమే. సో ఇంకేం డౌట్స్ ఉన్నాయి, చాలా కామెంట్ చూసిన స్పాట్లో గుర్తొస్తలేవు. సో ఇంతే. కోర్స్ ఫీజు అయితే మొత్తం ఫీ టు బి పేడ్ మొత్తం కోర్స్ ఫీజు 800 ఉంది అంటే అది మనకు ఉంటుంది. నాన్ లోకల్స్కి స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఫీ టు బి పేడ్ మొత్తం 20,000 30,000 చూపిస్తుంది. అదంతా కట్టాల్సిందే. కడితే మీకు సెకండ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, సెకండ్ పేజ్కి కంపల్సరీ వెళ్ళిపోద్ది. ఇక వెబ్ ఆప్షన్స్ సీటు మొత్తానికి రాని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇవ్వండి. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది, మాకు రెగ్యులర్ సీట్ కావాలనుకున్న వాళ్ళకి మీరు సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో రెగ్యులర్కి ట్రై చేయండి. అండ్ కేయూలు టీయూలు వచ్చిన వాళ్ళు ఓయూ కావాలనుకుంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో ఓయూ పెట్టుకోండి. ఓయూ రెగ్యులర్ లేదంటే సబ్ క్యాంపస్లు ఇట్లా పెట్టుకోండి. అండ్ ఓయూ సబ్ క్యాంపస్లో వచ్చిన వాళ్ళు ఓయూ మెయిన్ క్యాంపస్ కావాలంటే పెట్టుకోండి. అండ్ ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్ కావాలనుకుంటే మీకు వచ్చిన సీట్ కంటే దానికంటే బెటర్ ఏది ఉంది అది మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎక్స్ట్రా ఏం ఇవ్వద్దు. ఎందుకంటే వన్స్ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది. కాబట్టి ఎక్స్ట్రా ఏం వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు. ఓన్లీ ఫస్ట్ పేజ్ పెట్టిన తర్వాత సెకండ్ పేజ్లో నీకు ఏది కావాలనుకుంటే, నీకు ఫస్ట్ పేజ్లో వచ్చిన దానికంటే బెటర్ ఏది ఉంటే అదే ఇవ్వాలి. ఇక ఎక్స్ట్రా ఏమి ఇవ్వద్దు. సో అంతే. సెప్టెంబర్ 13 లోపు టీసీ ఇచ్చి జాయిన్ అయితే ఓకే, జాయిన్ కాకుండా ఏం కాదు. 800 కడితే సీట్ హోల్డ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అలాట్ అయిన తర్వాత అప్పుడు పోయి జాయిన్ కావచ్చు. అండ్ 800 కట్టి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోండి, రానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 50%కి రిప్లై ఇచ్చేసిన. ఇంకో 50-60 దాకా ఉన్నాయి మెసేజెస్. ఆల్మోస్ట్ 100+ వచ్చినాయి. సో చూసుకోండి, రిప్లై ఇస్తా. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.